చైతన్యరథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. గత జగన్రెడ్డి పాలనలో 22A కింద అక్రమంగా ఇరికిచ్చిన భూములన్నింటినీ ఎత్తివేస్తామని చెప్పి మంత్రి గారు సమీక్ష నిర్వహించారు. అదేంటో ఒకసారి చూద్దాం. పేదలకు మేలు చేసేలా త్వరలోనే 22A భూములపై నిషేధం ఎత్తివేత. 20వ తేదీ నుండి రీసర్వే తిరిగి ప్రారంభం. ఈసారి పకడ్బందీగా నిర్వహణ, దొంగ పాస్ పుస్తకాల సాములు ఇందులోని ఎంఆర్ఓల చర్యలు, సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పేదలకు మేలు చేసేలాగా 22A భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ జిల్లాలో ఎన్ని భూములు 22 కింద ఉన్నాయో, గత ప్రభుత్వం ఎలా ఇరికిచ్చిందో వివరిస్తూ 3 రోజులు నివేదిక ఇవ్వాలని చెప్పి కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. గత ప్రభుత్వంలో భూ యజమానులు ఇబ్బంది పెట్టి వారి భూములు లాక్కునేందుకు సక్రమంగా ఆ భూములను 22A కింద మార్చారని, వాటన్ని నిషేధ జాబితా నుండి తొలగించాలని ప్రజాప్రతినిధుల నుండి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నట్టు చెప్పారు. జోన్ 2, జోన్ 3కి సంబంధించిన 11 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆ జిల్లాలకు చెందిన అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రెవెన్యూ అంశాలపై మంత్రి అనగాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి అనగాని ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 22A అనేది ప్రధాన సమస్యగా మారిందని, గత జగన్రెడ్డి ప్రభుత్వం 22Aను దుర్వినియోగం చేసిందన్నారు. అక్రమంగా కొందరు భూములను 22Aలో చేర్చారని తెలిపారు. గత ప్రభుత్వం 22A జాబితాలో ఉన్న భూముల నిబంధనలకు విరుద్ధంగా 4.5 లక్షల ఎకరాల నిషేధం తప్పించారని, వాటిల్లో 7,000 ఎకరాలను అక్రమంగా రిజిస్టర్ చేశారని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని చెప్పారు. వీటిలో అవకతవకలు పాల్పడిన అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కొందరు ఎంఆర్ఓలు అవినీతికి పాల్పడి దొంగ పాస్ పుస్తకాలు పుట్టించి బ్యాంకు లోన్ కుంభకోణం కారణమయ్యారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక పకడ్బందీగా రీసర్వే చేస్తామని మంత్రి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని మంత్రి అనగాని చెప్పారు. అప్పటి నుండి 45 రోజుల లోపు ఈ సదస్సులో వచ్చిన వినతులు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 20 తేదీ నుండి రీసర్వే తిరిగి ప్రారంభిస్తామని, గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీ రీసర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని రీసర్వే చేస్తామని, ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఎలాంటి హడావుడి లేకుండా, ఎలాంటి తప్పులు అవకాశం లేకుండా రీసర్వే చేస్తుందని చెప్పారు. రీసర్వే జరిపిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తే 1,80,000 ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ కూడా పరిష్కరించి వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. మిగిలిన వారికి సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పాస్కులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పాస్ పుస్తకంపై రాజముద్రతో పాటు QR కోడ్ ఉంటుందని మంత్రి అనగాని తెలిపారు. ప్రాంతీయ సదస్సుకు మంత్రులు కొలుసు పాసారథి గొట్టిపాటి రవికుమార్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 22A జాబితాలో అక్రమంగా ప్రజల భూములు చేర్చారని, వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఈనాం ఎస్టేట్ భూములు సెటిల్ చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల మధ్య స్పష్టమైన సరిహద్దులు నిర్మించాలని కోరారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలు ఇల్లు కట్టుకున్న సామాన్యులకు త్వరిగతిన రెగ్యులరీ చేయాలని కోరారు. జగనన్న కాలనీల్లో అవినీతికి వెలితీసి నిజమైన లబ్ధిదారులకు త్వరగా ఇల్లు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.